రాజమండ్రిలో ఈ ప్రకటన చేయాలని ఆశించి మీ మధ్య ప్రకటన చేస్తూ ఉన్నాం. మరి గత లేక ఈ ఏడాది మీకు తెలియజేసిన రీతిగా మహోత్సవాల తారీఖులు మరి ఈ సమయమునకు తగిన చెప్పితే ఎరిగి సహించుకొని వెళ్ళనన్నారు. అందుచేత క్రొత్త విషయం లేనిదే క్రొత్త విషయం ఎందుకు రావెళ్ళనన్నారు. అందుచేత కాలం మారిపోతూ ఉంది, పరిస్థితులు మారిపోతూ ఉన్నవి. కాబట్టి వచ్చే ఏడాది 2026వ సంవత్సరంలో మహోత్సవాలు 25, 26, 27 నిర్వహింపబడును. గమనించండి, ఆదివారం ఆరాధనతో మొదలవుతుంది, సోమవారం సెలవు దినం, మంగళవారం మధ్యాహ్నముతో కూటం ముగింపు అవుతుంది. కాబట్టి 24 మధ్యాహ్నం, 24 శనివారం సాయంకాలం యథావిధిగా ముందుగా వచ్చేవారి కొరకు కూటం యథావిధిగా ఉంటుంది. 25 దైవారాధన, 26 స్వస్థతా ప్రార్థన, అనగా మరి ఆ వేళ పబ్లిక్ హాలిడే కూడా ఏర్పాటై ఉంది. 26 పూర్తిగా, 27 మధ్యాహ్నముతో కూటం ముగింపు అవుతుంది. అందుచేత ఉద్యోగస్తులు, విద్యార్థులు, అలాగే వారమంతా కూడా ఆయా ఆఫీసులకు వెళ్ళేవారు, తప్పని పాటలకు వెళ్ళేవారు, మీ అనుకూలం, మీ సౌకర్యార్థం ఆదివారం ఏర్పాటు చేస్తానని పదే ఈ సంవత్సరం జనవరిలో మీకు తెలియచేయటం జరిగింది. అలాగే జరిగిస్తూ ఉన్నాం. మీరు తప్పక మిషన్ మారే కొన్ని మార్పులు సేర్పులు తప్పదు. ఆ కాలానికి అది సరిపోయింది, ఈ కాలానికి సరిపోదు, సరిపడదు. అది పూర్వకాలం. అప్పుడు పేపర్లు లేవు, ఫోనులు లేవు, వాట్సాప్లు లేవు. కానీ ఈవేళ క్షణాలలో అన్ని సమాచారాలు తెలిసిపోతున్నాయి ప్రపంచవ్యాపితంగా. అందుచేత మరి మాకైనా ముఖ్యంగా మీకైనా ఆదివార ఆరాధన సహవాసం విశేషం మీకు ముందే చెప్పి ఈ కార్యక్రమం సిద్ధపడి నిర్వహిస్తూ ఉన్నాము. అందు విషయం సమస్త సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన చేయండి, మరి తప్పక ఏకీభవించండి. రాజమండ్రిలో ప్రప్రదంగా ఈ తారీఖులు మీకు తెలియజేస్తూ ఉండగా విని తోడ్పడి గత సంవత్సరాల కంటే మరింత మిన్నగా ఈ సెలవు దినాలలో ప్రభు కార్యం జరిగించినట్లు ప్రార్థించండి. క్రైస్తవ పండుగలలో ముఖ్యమైన పండుగలు కాలం బట్టి జరిగిస్తూ ఉంటాం. భస్మ బుధవారం స్థిర తారీఖు లేదు, మట్లాదివారం స్థిర తారీఖు లేదు, ఈస్టర్ పండుగ స్థిరమైన తారీఖు ఉండదు, ఆరోహణ పండుగ సంవత్సరం మార్పు, పెంతెకోస్తు పండుగ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే. అలాగే మహోత్సవాలు కూడా ఇక మీదట ఆదివారం ఆరాధనతో లేక ఆదివారం ఆరాధన కలిసేలాగా ఆయా పరిస్థితులను బట్టి ప్రతి ఏటా ఒక తారీఖు ఉండబోతూ ఉంది. అందుచేత ఇది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు చాలా అవసరమైన సౌకర్యం. కాబట్టి సెలవు పెట్టుకొని రావటం, అలాగే స్కూల్కి హాలిడే తీసుకుని లీవ్ తీసుకుని రావటం, ఇవేవి అక్కర లేకుండా ఏకీవింపగలరు అని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ ప్రభునామమున మరణాత అనేకులకు తెలియచేయండి. మీరు ఏకీవించండి. మేము ఆహ్వానించడానికి, అలాగే మరొకసారి ఉభయ గోదావరి జిల్లాల భక్తులందరినీ మేల్కొల్పటానికి మరి గుంటూరులో ఉన్న దిట్టమైన అలాగే చాలా అవసరమైన మిషన్ పనులన్నీ కూడా పక్కన పెట్టి రావటం జరిగింది. ఎందుకంటే మీ మధ్య సంచరించడానికి కాదు, మహోత్సవాలకు సన్నద్ధం చేయటానికి, మహోత్సవాలకు ఆహ్వానం అందించడానికి నేను మీ మధ్యకు వచ్చాను పనిగట్టుకొని.
ఈ విషయం గమనించండి, గుర్తించండి. మంగళవారం నుండి మీ మధ్య ఉన్నాం. అలాగే డిసెంబర్లో కూడా మహోత్సవాలకు నాందిగా కొన్ని క్రిస్మస్లకు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో మహోత్సవాల సన్నద్ధత కొరకు క్రిస్మస్ ఉత్సవాలు ఏర్పాటు చేయటం జరిగింది. మరి వాటిని కూడా గమనించి వాటి విజయప్రదమైన నిర్వహణ కొరకు ప్రార్థించండి. మరి బయలు మిషన్ అధికారులంగా మా బాధ్యత మహోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగించుట. బైబిల్ మిషన్ యొక్క గుండె చప్పిడి మహోత్సవాలు. బైబిల్ మిషన్ యొక్క ఆయువు పట్టు లేక పల్సే మహోత్సవాలు. అందుచేత మేమందరం పని పూని మిషన్కి ఒక నాడి వంటి మహోత్సవాలు విజయప్రదం చేయుట మా మీద దేవుడించిన బాధ్యత. అందుచేత మరి విశేషంగా మిషన్ అధికారులు ఈ వేళ నుండి ఆ కంకణం కట్టుకున్న మహోత్సవాలు విజయపదంగా నిర్వహించే వరకు మరి కంటికి నిద్ర కానీ, పొట్టకి ఆకలి కానీ, మరి ఇల్లు ఒళ్ళు కానీ మరచి పనిచేసి మరి యొక్క విజయ మహోత్సవం జరిగించటకు దేవదేవుడు తన కృప మిండుగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.